న్యూబోర్న్ కిడ్స్ ఎవరైతే తల్లి పాలిస్తున్న పిల్లలకి తప్పకుండా సాయంత్రం కూడా బర్పింగ్ అనేది చేయాలి. వెరీ ఇంపార్టెంట్. భుజం మీద వేసుకొని కొట్టడం అనేది టేప్ వచ్చే వరకు. కొంతమంది 10 years 7 years పిల్లలు కూడా చీము చూస్తాం. ఎస్పెషల్లీ స్కూల్స్ లో పిల్లలు స్కూల్ కి వెళ్ళారన్న ఇబ్బంది పడుతూ ఉంటారు. కాటన్ పెట్టి మరి పంపించేస్తూ ఉంటారు. ఆ రీజన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు స్వతహాగా పిల్లాడు పెరుగుతున్నప్పుడు ఈ పిల్లాడికి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడటానికి ముక్కు వెనకాల అడినాయిడ్ అనే టిష్యూ ఏర్పడింది. ముక్కు వెనకాల అంటే ఆ యూస్టేషన్ ట్యూబ్ ఏదైతే నేను ఇందాక చెప్పానో దాని పక్కనే ఒక టిష్యూ ఏర్పడింది. అడినాయిడ్ అంటాం. ఈ అడినాయిడ్ టిష్యూ అనేది ఏంటంటే స్వతహాగా ప్రొటెక్టివ్ టిష్యూ. అది పెరిగి గ్రేడ్ 4 అడినాయిడ్ అయింది. అంటే ముక్కు వెనకాల ఉన్న ద్వారం అంతా మూసేసి అంత పెద్దదైంది. ముక్కు వెనకాల ఉన్న ద్వారం అంతా అంటే గొంతులోని ఇప్పుడు ముక్కు వెనకాల భాగం అంటే గొంతు అయింది. ఆ ద్వారం అంతా మూసేసి అంత పెద్దదైంది. ఈ పెద్దదవటం మూలాన పిల్లాడు గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు, నోరు తెరుచుకొని నిద్రపోతాడు, స్నోరింగ్ వస్తుంది. సో ఈ అడినాయిడ్ టిష్యూ అనేది ఏం చేసిద్దంటే ఈ ముక్కు వెనకాల ఉన్న యూస్టేషన్ ట్యూబ్ ఏదైతే మనం ఇందాక చెప్పామో దాన్ని కంప్రెస్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం ఒక ట్యూబ్ తీసుకున్నాం, నీళ్ళు వెళ్ళే ట్యూబ్, దాన్ని గట్టిగా ఒత్తితే ఏమైంది, ప్రెషర్తో బాగా నీళ్లు ఫోర్స్గా వస్తాయి. ఈ ట్యూబ్ని అంతే కంప్రెస్ చేసిద్ది. ఈ ట్యూబ్ని ఈ అడినాయిడ్ టిష్యూ అనేది బాగా కంప్రెస్ చేయడం మూలాన కర్ణబేరుని పట్టుకొని లాగటం మొదలుపెట్టింది. అది కర్ణబేరుని పట్టుకొని లాగటం మొదలుపెట్టిన తర్వాత ఆ ట్యూబ్ నార్మల్గా ఇలా ఉండాల్సిన ట్యూబ్ ఇలా చిన్నది అయిపోయింది, మూసుకుపోయింది. ఆ మూసుకుపోవటం మూలాన సెక్రీషన్స్ అన్ని అక్కడే ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు ఏమైంది, మళ్ళీ పాచిపట్టింది కర్ణబేరు వెనకాల. మళ్ళీ అక్కడ నీరు చేరి మళ్ళీ కర్ణబేరుని ముందుకు బాగా నెట్టి కర్ణబేరికి హోల్ వేసింది. మళ్ళీ చీము రావటం మొదలైంది. సో ఈ అడినాయిడ్ టిష్యూను మనం నెగ్లెక్ట్ చేయటం మూలాన పిల్లాడికి రికరెంట్ గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. ఓకే, సో ఇది నోస్కున్న ప్రాబ్లం వల్ల ఇయర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఇయర్ ప్రాబ్లం, ఇట్స్ ద ప్రాబ్లం ఏదర్ నోస్ వెనకాల ఉన్న అడినాయిడ్ టిష్యూ ఉన్న ప్రాబ్లం అవ్వాలి. మెయిన్ ముఖ్యంగా 7 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి ప్రాబ్లం వస్తుందంటే దట్ ఈస్ రిలేటెడ్ టు అడినాయిడ్.